హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మార్నింగే చూసారా క్లైమేట్ అయితే చాలా వేడిగానే ఉందండి. కూల్గా అయితే అస్సలు లేదన్నమాట. 4 రోజుల నుంచి అయితే ఎండలు ఒకటే దంచి కొడుతున్నాయి. మామూలుగా కాదు, బయటికి రావాలంటే గాల్పు కూడా ఉంటుంది. ఈ హైదరాబాద్లో కూడా ఇంకా అలాగే ఉంటుందండి. ఇంకా ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే కొంచెం వర్షం అయితే పడింది. ఇంకా నాకు మార్నింగ్ క్యారియర్లోకి అయితే ఇంకా పాలు, నీళ్ళు, ఇంకా రైస్ ఇవన్నీ పెట్టేసుకొని ఒక పక్కన కాఫీ కూడా కలిపేసుకుంటానండి. ఇది మాత్రం పడలేకపోతే అసలు మనకి బండి కదలదు. ఇంకా మార్నింగే నేను బీరకాయని బూందీ చేశానండి. బీరకాయ అంతా బాగా మగ్గిపోవాలి, టమాటా అవన్నీ లాస్ట్లోనే బూందీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఇలాంటి రెసిపీస్ చాలా బాగా చేసుకుంటే క్విక్గా అయిపోతుందండి. మనం కోసుకోవడం కొంచెం కష్టం, కానీ కూర మాత్రం చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియో ఎవరైనా కావాలంటే ఆ రెసిపీ నేను మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇంకా నాకు వరినూక ఉప్మా చేసేసానండి. బ్రేక్ఫాస్ట్లోకి నాకు తొందరగా అయిపోయింది. నాకు ఇది ఒక్కటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళ ఇష్టానికి నేను చేసేస్తూ ఉంటాను అనమాట. ఇలా అయిపోతుంది. ఇంకా పిల్లలు పడుకొని ఇంకా లేచి రెడీ అయిపోయారు. మా పాప అయితే చిన్నది అప్పుడే లేచింది, మా పెద్దది అయితే ముందనే లేచింది. లేచి స్నానం చేసేసి రెడీ అయిపోయి ఆవిడ హాల్లో రెడీగా కూర్చుంది. ఇంకా జల్ల వేయాలి. ఇంక ఇలాగే ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయిపోయాక ఇంకా ఇలా హోంవర్క్స్ హడావిడి అండి, ఇలాగే ఉంటుంది. నైట్ ఎలా అయిపోతుందో, మార్నింగ్ ఎలా అయిపోతుందో అస్సలు అర్థం కాదు. ఈ పిల్లలతోని ఇద్దరితో ఇలాగే టైం అయిపోతుంది. ఇంకా పెద్దది అలాగా హోంవర్క్స్ చేస్తుంటే మా చిన్న పాప అయితే చక్కగా కూర్చొని టీవీ చూస్తుంది. ఇంక ఈవిడ ఒక పక్క నుంచి ఈవిడ చదువు, ఒక పక్క నుంచి ఈవిడ 2 పనులు అయిపోతూ ఉంటాయి. నా పనిలో నేను ఉంటాను, మీ పనిలో మీరు ఉండండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.